అత్తయ్య, అమ్మ వాళ్ళ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. అమ్మకి ఆరోగ్యం బాగలేదంట. రేపు ఒకసారి పోయి చూసుకొని వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సరే పోయిరా పొమ్మ, అమ్మ జాగ్రత్త. సరే అత్తయ్య. మా వదిన పుట్టింటికి పోయేస్తాను అత్తయ్య అంటేనే సరే పోయిరా పొమ్మా అని అంటావా నువ్వు? వదినట్లే ఏదో ఒకటి సాకు చెప్పేసి ఊరికి పోయేస్తానంటే పంపిస్తావా నువ్వు? ఏదో ఒక సాకు కాదులే, వాళ్ళ అమ్మకు బాగలేదంట. వదిన అడిగితేనే నువ్వు పోమ్మా అని చెప్పకూడదమ్మా, చులకనైపోతావు. నీకే వాల్యూ లేకుండా పోతుంది. రేపు పొద్దున నీకు నెత్తి తాండవేస్తుంది. నీ ఇష్టం, నేను చెప్పినా. నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకునే మా. ఆమె పుట్టింటికి పోతే కొంపల పనులను ఎవరు చేస్తారు? సర్లే, ఆయన వచ్చాను మళ్ళీ, నేను పోతున్నా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. లక్ష్మి కూడా వచ్చింది కదా పాపము, టిఫిన్కి ఇబ్బంది అవుతుంది. అదే దోశకి వేసినాను అనుకో 2 రోజులు ఇబ్బంది ఉండదు. నేను లేకపోయినా కూడా హ్యాపీగా టిఫిన్ చేసుకుంటారు. ఏమి కాళ్ళు నొప్పిస్తానయ్యో. అత్తయ్య చెప్పమ్మా. అత్తయ్య, టిఫిన్కి దోశకి నానేసినాను, అట్లనే శనగతాలు కూడా వేయించినాను. రేపొద్దున దోశ చట్నీ చేసుకోండి, టిఫిన్కి ఈజీ అయిపోతుంది. నానేసినావు కానీ రేపేమి పోయేది లేదులే, మళ్ళీ ఎవడన్నా వదువులే. అదేంటత్తయ్య, మీరే కదా పొమ్మని చెప్పినారు. అమ్మ వాళ్ళకు కూడా చెప్పినాను రేపు వస్తున్నానని. చెప్తున్నా కదమ్మా వద్దని. ఇప్పుడు నా కూతురు కూడా వచ్చింది కదా, మళ్ళీ ఎప్పుడైనా పోదు అంటున్నాం కదా, ఎందుకు వినిపించుకో? అది కాదత్తయ్య. వద్దని చెప్తున్నాం కదా, ఇంక అంతే. వెళ్ళి పని చేసుకోపో. నా కూతురు చెప్పింది కరెక్టే. చాలా కొవ్వు పడతారు మంచిగా ఉంటే. నేను ఎదురుచి మాట్లాడుతుంది. అబ్బా హాయిగా ఉందబ్బా కాళ్ళ నొప్పులకి. వదినా ఇప్పుడు ఏం పోతావులే వదినా, మీ అమ్మని చూసుకోవడానికి మీ అన్న భార్య ఉంది కదా, నువ్వేం పోగు ఇప్పుడు, ఏం కాదులే. అయినా మీ అమ్మకు బాగున్నప్పుడు నువ్వు పోవాలా, బాగున్నప్పుడు కాదు వదినా. సర్లే వదినా, ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోద్దులే గాని, పొద్దున్నుంచి నీరసంగా ఉంది వదినా, కింద పడిపోయేలా ఉన్నాను. నాకు మా అమ్మకి బూస్ట్ కలుపుకొని రాపోదినా, మా మంచి వదిన కదా. ఇన్ని రోజులు మంచిగున్నాను, ఈ రోజు నుంచి దీనికి అత్తపెత్తనమేంటో చూపిస్తా. అత్తాకోడలు అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే ఆడబిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మీకు జరిగింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.